యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు. మొత్తం 16 మంది టీచర్స్ ను సర్వీస్ నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా వీరంతా విధులు హాజరు కాలేదని నిర్ధారణ కావడంతో విద్యాశాఖ అధికారులు వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు, అసలు విద్యా సంస్థలకి టీచర్స్ హాజరు కాకుండా ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది, అసలు పట్టించుకోకుండా పై అధికారులు ఏం చేస్తున్నారు? సో ఎటకెలకి వాళ్ళందరినీ తొలగించారు, బట్ ఇన్ని నాళ్ళు హాజరు కాకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా మాత్రము ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా డిఈఓ సత్యనారాయణ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 16 మంది ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాలుగా కూడా విధులకు గాయాదుల పరిస్థితి నెలకొంది. సో వీరికి సంబంధించేసి అనేక మార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోయేసరికి ఈ రోజు వారిని పూర్తి స్థాయిలో తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. నిజంగా ఈ యొక్క విషయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 2005 సంవత్సరం నుండి కూడా విధులకు హాజరు కానున్నటువంటి ఉపాధ్యాయులను ఇప్పటికి కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారంటే మాత్రమే ఇది కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే. 2005 సంవత్సరం నుంచి కొంతమంది 2006, 2007, 2009 ఈ విధంగా చాలా మంది ఇన్ని సంవత్సరాల నుండి కూడా విధులకు గైరాజైన పరిస్థితి ఉంది. అప్పటి నుండి కూడా వీళ్ళపై ఎందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు అన్న అంశం మాత్రం పెద్దగా తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ యొక్క విధుల నుంచి తొలగించిన ఉపాధ్యాయుల్లో 16 మందిలో 10 మంది మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళు కొంతమంది 2005 సంవత్సరం నుండి గైరాజులు అవుతాయి, కొంతమంది మాత్రం అంటే ఇటీవల కాలంలో 2022 నుంచి కూడా గైరాజైన పరిస్థితి ఉండడం జరిగింది. సో వీరందరూ కూడా ఎన్నో మార్లు మేము దీనికి సంబంధించిన నోటీస్ ఇష్యూ చేసిన కూడా రాని పక్షంలో ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి కూడా డిఓ సత్యనారాయణ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంతకాలం జాప్యం అంటే ఇంతకాలం కూడా విధులకు హాజరు కాని పక్షంలో ఎందుకు జాప్యం వహించాల్సి వచ్చింది అనే విషయం మాత్రం ప్రతిగా మాత్రం చర్చనీయంగా మారిందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పటికైనా సరే విద్యాశాఖ మాత్రం ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేసి ఈ విధంగా 16 మంది ఉపాధ్యాయులను మాత్రము విధుల నుంచి తొలగించడం మాత్రము సమంజసమే అని చెప్పేసి భావన మాత్రము ప్రజల్లో వెలువడుతుంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు. రైట్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం ఈ ఉపాధ్యాయుల ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కావట్లేదు కొంతమంది టీచర్స్. సో ఎవరైతే హాజరు కావట్లేదో వాళ్ళందరి మీద కూడా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సో వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 16లో ఉంది, అది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి వాళ్ళు లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎంతమంది హాజరవుతూ ఉన్నారు, ఎంతమంది హాజరవ్వట్లేదు, విధులకు హాజరవ్వని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి విధులకు హాజరు కావట్లేదో వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి విద్యాశాఖ అధికారులు తొలగించడం జరిగింది. సో ఆ లిస్ట్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎవరెవరైతే స్కూళ్ళకి హాజరు కావట్లేదో వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది.